గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు సాధారణంగా మంగళవారం రోజు ఎవరైనా కాలం చేస్తే హ్మ్. అది మారు కోరుతుంది అని అవును. అంటారు. అవును. అది ఎలాంటి వాళ్ళకి వర్తిస్తుంది? అంటే ఎవరికి వర్తిస్తుంది అట్లాంటిది? ఎవరికి ఇబ్బంది కలుగుతుంది అలా జరగడం వల్ల? తప్పకుండా అమ్మా. అయితే ఇందులో ఒక చిన్న ఇదని చెప్తానండి మీకు. చాలామంది ఏం చేస్తారంటే, మంగళవారం చనిపోతే ఒక శాంతి ఉంటుంది దానికి. హ్మ్. లేనట్లయితే మళ్ళా వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఇంకొకరు గతించడం జరుగుతూ ఉంటుంది. ఓకే. ఓకే. అందుకని దానికి మంగళవార శాంతి అదేవిధంగా మంగళవారం చనిపోయిన శాంతి చేస్తారు. కందులు దానంగా ఇస్తారు ప్రత్యేకంగా. లేకపోతే ఇంకొక ఇది క్లియర్ అవుతదంటుంటారు. అయితే ఎందుకంటే మంగళవారానికి ఉన్న శక్తి అటువంటిది. అందుకే బంగారం కొనండి మంగళవారం అని చెప్తుంటారు. మళ్ళీ కొంటారని. ఇప్పుడు బంగారం తాకట్టు పెట్టుకునే కంటే 4 బంగారం ఉందనుకోండి, లైఫ్ కొంచెం సేఫ్టీగా ఉంటుంది కదమ్మా! అట్లా అని. అయితే చాలామంది తెలియక ఏమనుకుంటారు, మంగళవారం చనిపోతే కోడిని కొయ్యాలేమో, ఇంకో ప్రాణం తీయాలేమో అనుకుంటారు. అది తప్పు. అట్లా ఏం కాదు. శాస్త్రం ఎక్కడ కూడా బలివ్వమని చెప్పలేదు. ప్రాణుల్ని బలివ్వండి ఇంకో వ్యక్తి చచ్చిపోతే అని చెప్పలేదు. అన్నంతో చేస్తారు. అంటే రకరకాలు ఉంటాయి దానికి మంగళవార శాంతి అనేటువంటిది. అయితే ఇక్కడ ఇప్పుడు చాలామందికి మీరు అడిగిన సందేహమే వస్తుంది. ఏమండి మంగళవారం చనిపోయారు, మేము చేసుకోలేదు. మా ఫ్యామిలీలో ఎవరికి అవ్వచ్చు? ఎవరికయ్యే ఛాన్స్ ఉంది? వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరి జన్మజాతకంలో అయితే కుజదశ నడుస్తుంటుందో, కుజుడిచ్చే ఫలితాలు ఎవరికైతే జరుగుతుంటే వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది. మంగళుడు అంటే కుజుడు కదా. ఫ్యామిలీలో ఉదాహరణకి ఒక పెద్ద ఆయన ఎవరు చనిపోయారు, మంగళవారం చనిపోయారు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే వెంటనే వాళ్ళ బ్రదర్ చనిపోవడము, వాళ్ళ పిల్లలు చనిపోవడము, లేకపోతే ఇంకొకరు ఎవరో రిలేషన్స్ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళ ఫ్యామిలీ వరకు ఒక ఉమ్మడి కుటుంబం ఉంది. ఒక 5-6 మంది కలిసి ఉన్నారు, లేదా 10 మందో 15 మందో కలిసి ఉన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? వీళ్ళ ఫ్యామిలీస్లో జాతకంలో ఎవరికైనా కుజుడికి సంబంధించిన దశ నడుస్తుందా, కుజుడు ఫలితాలు ఇచ్చే దశ ఎవరికైనా నడుస్తుందా జాతక చక్రంలో చెక్ చేసుకోవాలి. వాళ్ళకే ఎఫెక్ట్ కలుగుతుంది వెళ్ళది. నేను కుజుడు కదా ఇవ్వాలి, అక్కడ మంగళుడు కదా. ఎవరికైతే ఆ దశ నడుస్తుందో వాళ్ళనే కనెక్ట్ చేసుకుంటుంది వెళ్ళది. చేసుకొని వాళ్ళకి ఎఫెక్ట్ ఇస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి వాళ్ళు అంటే, సింపుల్గా ఏం లేదు. వాళ్ళకి ఎఫెక్ట్ రాకుండా ఉండాలంటే కందులు ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇస్తూ పర్టికులర్గా స్కందుని ఆరాధన చేయాలి. ఓం స్కందాయ నమః. ఆ దోషం అక్కడికి పోతుందంటే వీళ్ళని వెంటాడదు. ఎందుకంటే అయ్యో ఇదేమిటండి పాపం ఇంట్లో ఇలా జరిగింది, మళ్ళీ ఇంకో వెంటనే ఎఫెక్ట్ తగిలింది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, ఒక వ్యక్తి మంగళవారం, రెండో వ్యక్తి మంగళవారం, మూడో వ్యక్తి కూడా మంగళవారం పోతాడు ఒకసారి. అది ఇంకా ఇది. కాబట్టి ఏంటంటే మంగళవారం ఉన్నటువంటి స్థితి అటువంటిది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒకటే స్కందుని ఆరాధన, ఓం స్కందాయ నమః అనుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, అదేవిధంగా ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసుకోవడము. వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఏదైనా ఎర్ర దారం ఏదైనా అక్కడ పెట్టించి పూజ అది చేయించిన తర్వాత దాన్ని రక్షగా కట్టుకోవడము, ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి దోషం ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళ జన్మజాతకాల్లో కూడా అల్పాయుష్యం ఏమైనా ఉన్నామో చూసుకోవాలి. ఇప్పుడు 183 కాంబినేషన్ లేకపోతే 1810 కాంబినేషన్స్ ఉంటాయి. ఉన్నప్పుడు కూడా ఆ దశ అనుకూలించట్లేదు. అలాంటి వారిని కొంచెం అక్కడ ఏదైనా ఆ దశ అంతర్దశలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు చూసుకోవాలి. ఇంకోటి ఇంట్లో సౌత్ సైడ్ ఏదైనా దోషాలు చేస్తున్నాము. ఎలా అవుతుందంటే ఒక్కోసారి జాతకం కాదు, వీళ్ళు అప్పుడే సరిగ్గా ఇప్పుడు మంగళవారం ఒక వ్యక్తి చనిపోయాడు కదా, అదే రోజుల్లో ఏం చేస్తారు అంటే ఆ నెలలో 2-3 నెలల్లో సౌత్ సైడ్ దిశలో బాత్రూమ్ కడతారు. సౌత్కి కారకుడు కుజుడు. జాతచక్రంలో ఇంట్లో దోషం ఏర్పడింది. చక్కగా ఎవరైతే సజెషన్ ఇచ్చారో అందులో మళ్ళీ ఎవరికి తగులుతుందండి అంటే, ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఈ వ్యక్తి ఎక్కడో ఈ పడమర నైరుతిలోనో దక్షిణ నైరుతిలో కడదాం అంటే, లేదు ఇక్కడే కట్టండి, ఎవరైనా ఆజ్ఞిస్తారు చూసారా అంటే, అలాగా ఇక్కడ కట్టండి అక్కడెక్కడో ఎందుకు కడతారని చెప్పి గొడవ పెట్టుకుంటారు కొంతమంది ఇంట్లో వాళ్ళలోనే, ఇక్కడైతే బాగుంటుందని. అంటే ఏమిటి, కుజుడు అలా ప్రేరేపిస్తాడనమాట ఆ వ్యక్తికి. అంటే మరణం ఎట్లా రావాలో వాళ్ళు ఇంట్లో. ఇప్పుడు వస్తువులు కూడా కొంతమంది చూడండి, ఇక్కడి నుంచి తీసి అక్కడ పెడతారు. అక్కడ పెట్టకూడదు ఆ వస్తువు అనుకోండి, ఎవరైతే ఆ వస్తువు అక్కడ పెట్టారో వాడికి చూపిస్తుంది ఎఫెక్ట్. సో జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన ఈ పరిహారం పలానా ఇన్ని వారాలని ఏమన్నా ఉంటుందా గురుగారు? 7 వారాలు ఇవ్వాలమ్మా. 7 వారాలు ఇవ్వాలి. 7 వారాలు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటిది కంప్లీట్గా పోతుంది. స్కంద శబ్దం గొప్పది. స్కందుని ఆరాధించడము, స్కందుని చూడడము,
మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూడడం చేత మనకి ప్రీతి చెందుతాట స్వామివారు. స్కందుని ఆరాధించడం ఒక ఎత్తు అయితే, ఉదయం నిద్ర లేచిన వెంటనే సుబ్రహ్మణ్య స్వామి చూసుకున్నాం అనుకోండి, అదే గొప్పదని చెప్తుంది శాస్త్రం. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.